ఉపాధ్యాయులు, లెక్చరర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన బకాయిలు, వాళ్ళు దాచుకున్న సొమ్ము రావట్లేదని మొన్న ఒక టీచరు, ఒక ఎడ్జిటి రిటైర్డ్ టీచరు వైద్యానికి డబ్బులు అందాక, బెనిఫిట్స్ రాక చనిపోయిండు. వైద్యం అందలేని పరిస్థితుల్లో చనిపోయిండు. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తా ఉంది? ఇందులో ముందు అసలు మొదటి పదాన్ని నేను కొద్దిగా మారుస్తున్నాను. విత్ యువర్ కైండ్ పర్మిషన్. బెనిఫిట్స్ అనొద్దు దాన్ని. బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లాభాలు. అవేమి లాభాలు కాదు. వాళ్ళు జీపీఎఫ్ దాచుకున్న డబ్బే కొద్ది ఇంట్రెస్ట్ తోటి 20-30 ఏళ్ల తర్వాత ఇస్తుంది గవర్నమెంట్. లేకపోతే జిఎల్ఐఎస్ అని ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటాయి, అది వీళ్ళు దాచుకున్నది. వీళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల కట్ చేస్తారు, డిడక్ట్ చేస్తారు, అది ఇచ్చేదే. లేదా కమ్యూటేషన్ డబ్బులు అని ఉంటాయి. ఒక 40% గవర్నమెంట్ కొనేస్తుంది పెన్షన్ను. కొని దాన్ని దాదాపుగా 180 మంత్స్లో నెలవారీ కట్ చేస్తూ ఉంటుంది, డిడక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో సరిగ్గా చెప్తే ప్రయోజనం అన్న మాట ఏదైనా ఉంది దేనికి అంటే అది కేవలం గ్రాట్యుటీ అనేదానికి. గ్రాట్యుటీ అనేటువంటి అందరికీ, ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక 16 లక్షలు వస్తుంది. అది కృతజ్ఞతగా ఇచ్చేది. మామూలుగా బయట ప్రైవేట్ మేనేజ్మెంట్స్లో కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఒక వ్యక్తి రిటైర్ అయిపోయేటప్పుడు ఇస్తుంది. కొన్ని కంపెనీస్ ఇస్తాయి. ఇంకా అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా బాగా ఉంటాయి. మెడికల్ బిల్స్ రాక 2-3 ఏళ్ళ నుంచి మెడికల్ బిల్స్ రిలీజ్ కాక చాలా అవస్థపడుతున్న వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 30 మంది దాకా రకరకాల కారణాలతో ఈ పెన్షనర్స్ చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరిది? ఎక్కడ లోపం జరుగుతుంది? తప్పెవరిది? ఇక్కడ కేవలం స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయకపోవటమే. ఆ మధ్యన ఒకసారి ఈ ఉపాధ్యాయ పెన్షనర్ ప్రతినిధులతో మాట్లాడారు, చర్చలు జరిపారు. మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తాము ఖచ్చితంగా అన్నారు. దాదాపుగా ఇవ్వలేదు. మొత్తం మీద కలిసి ఇప్పటికీ 1500 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. దాదాపుగా 1000 కోట్లు రిలీజ్ చేయాలి. ఈ 1000 కోట్లు 10,000 కోట్లు రిలీజ్ చేయాలి. 10,000 కోట్లు రిలీజ్ చేయాల్సింది. ఇది బకాయిలనే అంటాం, అందుకని బెనిఫిట్స్ అని నేను అన్నాను. బకాయిలు, మెడికల్ బిల్స్ వీళ్ళు ఖర్చు పెట్టుకుందే, కమ్యూటేషను ముక్కుబిండి వసూలు చేస్తుంది గవర్నమెంట్, రేపు వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఇక జీపీఎఫ్ కానీ జిఎల్ఐఎస్ కానీ వీళ్ళు దాచుకున్న డబ్బులే. కాబట్టి ఇందులో ఒక్క గ్రాట్యుటీ అనేటువంటిది కృతజ్ఞతగా ఇచ్చేది గవర్నమెంట్. దాన్ని పెద్ద బెనిఫిట్గా నేను పరిగణించను. ఇప్పుడు మీకు పెన్షనర్ సంఘాలకు నాయకులు ఉన్నారు, ఉద్యోగ సంఘాలకు నాయకులు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలకు నాయకులు ఉన్నారు, ఈ అన్ని సంఘాలు కలిపి ఏర్పడ్డ జేఏసీలకు కూడా నాయకులు ఉన్నారు. ఈ నాయకులు ఈ కింది స్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్లడంలో విఫలమవుతా ఉన్నారా? ప్రభుత్వం ఏదైనా ఆశ చూపితే ఆగిపోతున్నారా? ఈ ఆరోపణ కాస్త ఉపాధ్యాయ సంఘాల, ఉద్యోగ సంఘాల మీద ఉంది. ఏదో చర్చలకు పోతున్నారు, వాళ్ళు ఏదో చెప్పగానే వీళ్ళు తల ఊపి వస్తున్నారు అనేటువంటిది కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేదా కొంతమంది పెన్షనర్ సంఘాలు కానీ, వాళ్ళు మొన్న విడిపోయి అసలు ఒక సెపరేట్ చేసి మేము ఫామ్ చేసుకుంటున్నాము అనుకుంటూ కూడా మొన్న ఒక ధర్నా చౌక్లో ఈ మధ్యన ఒక 10 days బ్యాక్ జరిగినటువంటి ధర్నా చౌక్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏదో చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, కానీ ఐక్య ఉద్యమం మాత్రమే ఎప్పుడైనా కానీ ప్రభుత్వాన్ని కదిలించగలుగుతుంది. అంతేగాని చీలికలు పేలికలు అయితే అది కూడా కొద్దిగా వీక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ పెన్షనర్స్కి ముఖ్యంగా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. హెల్త్ కార్డు ఇష్యూ చేయటం, అది ఇవ్వటానికి కూడా ఏదో చర్చలు జరిపారు, అటన్నారు ఇటన్నారు, మొత్తం మీద ఏదో కమిటీ అన్నారు, అది కూడా పడకేసింది. లేదా అసలు ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ వస్తుంది, 30 ఏళ్లకు 35 ఏళ్ళకు కాదు, 20 years కంప్లీట్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళకే మీరు పెన్షన్ ఇవ్వండి, ఫుల్ పెన్షన్. ఇదివరకైతే 28 years ఉండేది, దానికి ఒక 5 years గ్రేస్ పీరియడ్ కలిపి 33 years చేసేది గవర్నమెంట్. 28 years 20 yearsకే ఇవ్వండి, ఎందుకంటే ఈ మధ్యన ఉద్యోగం ఏజ్ లిమిట్ పెంచారు కాబట్టి. అవును, 38 years చేశారు కాబట్టి దీని మీద కూడా గవర్నమెంట్ ఏమీ పెద్దగా చెల్లించట్లేదు. ఇవన్నీ పెన్షనర్స్ కాస్త బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా 15 రోజులకు ఒకసారి ఎక్కడో చోట, నిన్న మొన్న కూడా ఏజీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసినట్టుగా చదువుతున్నాము. అంతకుముందు ఇందిరా చౌక్లో ధర్నా చౌక్ దగ్గర దాదాపుగా నెలకొక ధర్నా, 15 రోజులకు ఒకసారి ధర్నా పెన్షనర్స్ ముఖ్యంగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు మాత్రం ఇంతవరకు పరిష్కారం కావట్లేదు. మీరు గత కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఇప్పుడు 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా. ఉద్యోగులకు రావాల్సిన ఇవ్వడంలో కావచ్చు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో కావచ్చు, ఏ గవర్నమెంట్ బాగుంది? గతానికి ఆ గవర్నమెంట్కి ఏమైనా తేడా చెప్పాల్సి వస్తుందంటే ఏం చెప్తారు?
ఇది మంచి ప్రశ్న నిజానికి. ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఆ రోజుల్లో అసలు కేసీఆర్ మీద ఒక అపవాదం, ఒక ఆరోపణ ఉంది. ఆయన డబ్బులు ఇవ్వలేకనే, రిటైర్ అయ్యే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకనే 58 ఇయర్స్‌ను 61 చేశాడు. అంతేగాని ఎవరు ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, టీచర్స్ అసోసియేషన్ కానీ అడగలేదు. వాళ్ళ డిమాండ్స్‌లో లేదు. ఎందుకంటే చాలా కాలం చేస్తున్నారు. అప్పటికే 30+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయిపోతుంది. వాళ్లకు రకరకాల సమస్యలుంటాయి. ఆరోగ్య సమస్యలు, వీటన్ని కుటుంబ సమస్యలు, వీటన్నిటి దృష్ట్యా ఇంక పని చేయలేమనే పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా 3 more ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ అనేటువంటిది వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. దాని ఫలితం ఏమైందంటే ఆయనేమో ఆయన సరే ఎన్నికల్లో ఆయన పదవి పోయింది. కానీ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 61 ఇయర్స్ వరకు ఆగాల్సొచ్చింది. అంటే ఒక టైంలో వీళ్ళు కూడా ఇంకా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దామా, 62 ఇయర్స్ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా చేసినట్టుగా చదివాం మనం. సరే అది తొండికో మొండికో మొత్తం మీద జరగలేదు. కానీ ఈ 61 ఇయర్స్‌కు వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు మొదటి నుంచే చాలా మేము హామీలు అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తాం, అసలు మీకు 6 నెలల్లోనే పీఆర్సీ ఇస్తాము, డిఏలు అసలు మీకు అసలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తామన్నారు. దేశంలోనే 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. చాలా దురదృష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఓ పక్కన మనం ఘనంగా గ్లోబల్ సమ్మిట్ జరుపుకుంటున్నామని సంతోషంగా ప్రకటించుకున్నా, ఇంకో పక్కన గవర్నమెంట్ ఉద్యోగులకు, పెన్షనర్స్కు 5 డిఏలు పెండింగ్ ఉండటం కూడా చాలా నిజంగా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది చూసినట్లయితే దీన్ని పరిష్కరించడానికి ఏదో ఒక డిఏ ఇచ్చారు మొత్తం మీద ఇంతకాలంలో. ఇంకోటి ఇస్తామన్నారు ఈ డిసెంబర్లో అన్నారు. అది ఎప్పటికి వచ్చేనో రానో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పలేము. ఇక అసలు పీఆర్సీ రిపోర్ట్ తయారైంది. బట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు రిసీవ్ ఇట్, టేక్ ఇట్. ఎందుకు అంటే అది చేసినటువంటి మరుక్షణం ఎంప్లాయీస్ ప్రెషర్ చేస్తారు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, జూలై నుంచి చేయండి, లాస్ట్ ఇయర్ నుంచి 23 నుంచే చేయాలి. యాక్చువల్గా 23 జూలై 1 నుంచి చేయాలి. ఈ 2 ఇయర్స్ నుంచి చేయాలి అనుకుంటే కానీ కనీసం రేపు జాన్యువరి నుంచి అయినా వస్తుందేమో అనేటువంటిది వాళ్ళ ఆశ. ఇంతకాలం ఏదో నోషనల్ ఇట్లాంటివి ఏదో రకరకాలుగా ఉంటుంటాయి. అంటే వీటన్నిటికీ అందుకని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పెన్షన్ రిపోర్ట్ తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదనేదే పత్రికల్లో చదువుతున్నాం. ఇది ఉద్యోగస్తులకు నిజంగా బాధాకరమే. ఓ పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 8th పీఆర్సీ వేసేసింది అప్పుడే ఆల్రెడీ కాన్స్టిట్యూటెడ్. ఇంకా మన పక్కనేమో మన దగ్గర 5 డిఏలు పెండింగ్ ఉంటూ. మరి మీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, లెక్చరర్లు అంతా కలిసే కదా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది మార్పు కోసం. సహజమే, అందరూ భాగమే ఇందులో. మీరు తెచ్చుకున్న వాళ్ళకే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని ఎట్లా చెప్తారు మీరు? సహజమే, ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ను ఉద్యోగులు కూడా మారుస్తారనేటువంటిది మనం ఆనాడు కాదు 2004లో నుంచి మొదలు పెట్టవచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున ఓడించడంలో ఉద్యోగులు చాలా ప్రముఖ పాత్ర వహించారు. అవును. ఎందుకంటే ఆయన నిద్రపోనియడు అనేటువంటి స్లోగను వాళ్ళని నిద్రపోకుండా చేసింది. అదే వాళ్ళని నిజంగా కక్షగట్టినట్టుగా. సరే, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీతో వచ్చేసింది, కొంతకాలం నడిచింది. అప్పుడు ఆయన బాగానే కొన్ని డిపార్ట్మెంట్స్ని బాగానే చూసుకున్నాడు. కేసీఆర్ కూడా నిజంగా 43% పీఆర్సీ ఇచ్చి చేశాడు. సెకండ్ టైం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాస్త డిలే చేశాడు. ఆ డిలే చేయడం ఎంతవరకు వచ్చిందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది ఈ బాలు. వీళ్ళు దీన్ని పరిష్కరించలేక, కక్కలేక, మింగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఉద్యోగులకు కానీ, పెన్షనర్స్ కానీ, ఉపాధ్యాయులకు కానీ చేసింది ఏమీ లేదు. అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఇట్లాంటి వ్యతిరేకత ఫస్ట్ టర్మ్లో అసలు ఎక్కడ రాలేదు. మరి ఈ 2 సంవత్సరాల్లోనే ఇప్పటికి దాదాపు నేనే మీ పెన్షనర్ల ధర్నాలే నేనే ఒక 4-5 కవరేజ్ చేసి ఉంటా. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చాలా అయినాయి. ఎందుకు ఇట్లా? అన్నిటికీ ఆర్థిక పరిస్థితే కారణం అనేటువంటిది. మరి వీళ్ళందరూ అనేటువంటి క్వశ్చన్ ఒకటే, మరి హామీలు ఇచ్చేనాడు లేదా? నిన్ననే నా దగ్గరకు ఇష్యూ వచ్చింది. 19,600 మంది సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నారట. అవును, 18 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఎస్ఎస్సి వాళ్ళకు ఒక జీతం కానీ, జీవితంలో కానీ ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. 7,000 రూపాయలకు పనిచేసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు ఇప్పటికీ. మరి వాళ్ళే దే ఆర్ రన్నింగ్ కేజీబీవీస్. కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలు నడిపేదే వాళ్ళు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాటిని బ్రహ్మాండంగా నడుపుతున్నారు వీళ్ళు ఇక్కడ. స్పెషల్ ఆఫీసర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రిన్సిపల్స్ వాళ్ళు. పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, ఏఎన్ఎంలు అన్నీ టాప్ టు బాటం అందరూ చూస్తున్నారు. కానీ వాళ్ళకి జీతం ఏమీ లేదు. జీతం లేదు. సమ్మె చేస్తే సమ్మె కాలానికి 1 month వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు. అసలు మీకు టీ తాగినంతసేపట్లో కూర్చోబెట్టుకో మీకు జీవో ఇచ్చేస్తాను అని అన్న మనిషి
ఇవాళ 2 ఏళ్ళయింది. 100 రోజుల్లో మిమ్మల్ని పిలుస్తాను, కూర్చోబెట్టుకుంటాను, మాట్లాడతాను అన్న మనిషి ఇప్పుడు 2 ఏళ్ళయింది. వాళ్ళకి ఆ 100 రోజులు రాలేదు, టీ రాలేదు, జీవో కూడా రాలేదు. ప్రజాపాలన ఏర్పాటై 2 ఏళ్ళు జరిగింది. మేము అద్భుతంగా పాలిస్తున్నామని విజయోత్సవాలు జరుపుతా ఉంది ప్రభుత్వం. ఆయా చోట్ల సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళి సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారా? లేరని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఖచ్చితంగా లేరు. సామాన్యులు కూడా లేరు. సామాన్య ప్రజలు కూడా లేరు పబ్లిక్. ఎవరో ఇప్పుడు ఇవాళ రేపు మీటింగ్స్ ఏమని అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళను డంప్ చేసుకోవటం, బస్సులు, లారీలు మాట్లాడుకోవటం, తీసుకురావటం. వాళ్ళకేదో మళ్ళీ సరే మనం అనుకోకూడదు కానీ బీరు, బిర్యానీలు, ప్యాకెట్లు ఇవన్నీ ఇచ్చి తెచ్చుకోవటమే తప్ప మీటింగ్లు ఎక్కడ కూడా వాస్తవంగా చెప్తే టు బి ఫ్రాంక్ ఎక్కడా సక్సెస్ కావట్లేదు. ఎవరివి కావట్లేదు. అంత స్వచ్ఛందంగా కావాలి అంటే ఒకప్పుడు అయినా ఏమో, లేదా బాగా కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, లేదా కమ్యూనిస్ట్ పార్టీస్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా కానీ అసలు వాళ్ళు తెగించి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పరిస్థితి ఇట్లాగే ఉండబోతా ఉందా? ఇంతకంటే భిన్నంగా, ఇంతకంటే మెరుగ్గా ఉంటుందనేటువంటి ఆశ అయితే పెద్దగా కనపడటం లేదు. అసలు పిఆర్సీ రిపోర్ట్ తీసుకోవడానికే సిద్ధంగా లేదు గవర్నమెంట్. ఒక డిఏ ఇంకో డిఏ ఇస్తామన్నటువంటి మనిషి అసలు దాని గురించి మాటే లేదు. పిఆర్సీ అనేటువంటి పదం ఇంతవరకు వాళ్ళ నోట్లోంచి, ఎవరి నోట్లోంచి, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ అక్కడి నుంచి రావట్లేదు. ఇవన్నీ వీళ్ళకి చాలా నిరుత్సాహపరుస్తున్నాయి. ఓ పక్కన కోపం కూడా తెప్పిస్తున్నాయి. ఏదో రోజున మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. మళ్ళీ సమ్మె అంటారు. మళ్ళీ వాళ్ళ చర్చలకు పిలుస్తారు. ఏదో 1, 2 కమిటీలు అంటారు, చర్చలు అంటారు. కొద్దిగా చల్లబడతారు. ఇది కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం సంఘాలకు వచ్చింది. లేకపోతే వాళ్ళ మీద కింది స్థాయి నుంచి ప్రెషర్ బాగా వస్తుంది. సగటు సామాన్య ఉద్యోగి నుంచి ప్రెషర్ బాగా వస్తుంది. అది వాళ్ళు చివరికి నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చూసాము, విన్నాం. ఓకే, ఇది మొత్తానికి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్లకు సంబంధించి ఇష్యూస్ కావచ్చు మొత్తానికి కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ తెచ్చుకున్న ప్రభుత్వం అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వమే వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతా ఉన్నది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.